ఇవాళ June 10th నాకు ఎంతో స్పెషల్ అయిన డే, ఎందుకంటే నా చెల్లె బర్త్డే ఇవాళ. అండ్ లాస్ట్ ఇయర్ ఈ టైంకి నేను యూఎస్లో ఉండడం వల్ల ఫస్ట్ టైం మా చెల్లె బర్త్డే నేను మిస్ అవ్వడం జరిగింది. బట్ ఈసారి మిస్ అవ్వట్లేదు. అండ్ ఇదే రోజు మంచి రోజు అనుకొని ఇవాళే నా వ్లాగింగ్ జర్నీ కూడా నేను స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ జర్నీలో మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇవాళ బర్త్డే కాబట్టి ఫస్ట్ యాదగిరిగుట్ట వెళ్దామని ప్లాన్ వేసాం నిన్న. సో అక్కడి నుంచి దాని తర్వాత ఏం ప్లాన్ ఉంటాయో బ్లాగ్ లో చూపిస్తాను. నా పేరు విశాల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ప్లాన్ ప్రకారం యాదగిరిగుట్టకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎండ కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా ఆ సీనిక్ వ్యూ అయితే సూపర్ ఉండే టెంపుల్ది. అండ్ గుట్ట నుంచి వ్యూ అయితే అమేజింగ్, ఇంకా నో వర్డ్స్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అది ఆ వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినా. దర్శనం అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది. ఇంకా ప్రసాదం తీసుకొని వీ వేర్ ఆన్ అవర్ వే బ్యాక్. ఆ ఎండకైతే డీహైడ్రేట్ అయిపోయింది బాడీ. సో ఒక దగ్గర ఆగి నిమ్మకాయ సోడా తాగాము. లంచ్ కోసం అని నైవేద్యం అనే ప్లేస్లో ఆగాము. అక్కడ ఎందుకు అంబియన్స్ నచ్చలేదు. సో అక్కడి నుంచి ఇంకా వేరే ప్లేస్కి వెళ్దామని వెళ్తుండగా ఈ హనుమాన్ స్టాచ్యూ కనిపించింది. అది కూడా సురేంద్రపురిలో చాలా స్పెక్టాక్యులర్ ఉండే. అండ్ లంచ్ కోసం అని చెప్పి హోటల్ వివేరా దగ్గర ఆగాము. ఇక్కడ అంబియన్స్ చాలా అంటే చాలా బాగుండే, అండ్ ఫుడ్ కూడా. అండ్ అక్కడే బయట చిన్న స్టాల్స్ ఉంటే ఆ స్టాల్స్లో కొంచెం చిన్న షాపింగ్ చేసాము. అండ్ ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసుకొని వి స్టార్టెడ్ టు హైదరాబాద్. ఇంటికి వెళ్ళే దారిలో ఒక చిన్న టీ బ్రేక్. అండ్ ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసినాం. హే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మినీ వ్లాగ్. ఇంకా ఎక్సైటింగ్ వ్లాగ్స్ నేను నియర్ ఫ్యూచర్లో చాలా చేస్తాను. అండ్ ఈ వ్లాగ్ కొంచెం లెంత్ తక్కువే ఉండొచ్చు, అండ్ ఫ్యూచర్లో లెంత్ ఎక్కువ చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ యా, డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్ మీ. ఆల్రెడీ చాలా ఇంట్రోవర్ట్ నేను, అయినా కూడా ధైర్యం చేసుకొని వ్లాగ్స్ ఇస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ.